పెట్టుబడి. ఈ మాట వినగానే మనలో చాలామందికి గుర్తొచ్చేదేంటి? ఓ ఫ్లాటో అంతేకదా? కాని ఒక్కసారి ఆలోచించండి. మీ పెట్టుబడే ప్రకృతితో పాటు పెరుగుతూ మీకు ఆదాయాన్ని, ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ని అందిస్తే ఎలా ఉంటుంది? ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన అవకాశం గురించే తెలుసుకోబోతున్నాం. అవును, మనం ఎప్పుడూ ఆలోచించేది ప్లాట్లు, ఫ్లాట్స్ గురించే. కానీ మీరు కొన్న భూమి అలా ఖాళీగా పడి ఉండకుండా అదే మీకోసం పనిచేస్తూ మీకు డబ్బు సంపాదించి పెడితే ఎలా ఉంటుంది? వినడానికే చాలా బావుంది కదూ! అక్కడే వస్తుంది అస్సలు మ్యాజిక్. ప్రకృతి, ఆదాయం అండ్ ఒక మంచి లైఫ్ స్టైల్. ఈ మూడు ఒకే ఒక్క పెట్టుబడితో. ఇదే ఈ కాన్సెప్ట్లోని స్పెషాలిటీ అన్నమాట. సరే, ఇక దీని గురించి ఇంకొంచెం వివరంగా చూసేద్దాం. అయితే ఇంత మంచి ఐడియా వెనుక ఎవరున్నారు? అసలీ కాన్సెప్ట్ని నిజం చేస్తున్న ఆ కంపెనీ ఏంటి? వాళ్ల ట్రాక్ రికార్డేంటో ఒకసారి చూద్దామా? వాళ్లే సాయి ప్రాపర్టీస్. 2006 నుంచి ఇప్పటిదాకా 60కు పైగా వెంచర్లను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. చూడండి, ఇది కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు. వాళ్ల అనుభవానికి, వాళ్ళిచ్చే మాటకు ఇదొక నిదర్శనం. ప్రాజెక్టుల సంఖ్యలోనే కాదు, వాళ్ళు డీల్ చేసిన భూమి విస్తీర్ణం చూస్తే కూడా ఆశ్చర్యపోతాం. ఏకంగా 4700 ఎకరాలకు పైగా. అదంతా ఆగ్రో అసెట్స్గా మార్చారు. ఇంకా అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే వాళ్లకున్న కస్టమర్ బేస్. 15,000 మందికి పైగా హ్యాపీ కస్టమర్లు. దీంతో సౌత్ ఇండియాలోనే ఒక స్ట్రాంగ్ ఆగ్రో బేస్డ్ రియల్ ఎస్టేట్ కంపెనీగా నిలబడ్డారు. సో, ఇక్కడే ఉంది అసలు సీక్రెట్. వాళ్లు మనకు అమ్మేది కేవలం ఖాళీ భూమి కాదు, దాన్ని ఒక బయోలాజికల్ యాసెట్గా, అంటే ప్రాణమున్న ఒక ఆస్తిగా మార్చి ఇస్తున్నారు. అదెలా అంటారా? చాలా సింపుల్. ఎర్రచందనం లాంటి విలువైన మొక్కలు నాటటం ద్వారా. దీనివల్ల ఏమవుతుందంటే కాలం గడిచే కొద్దీ ఆ భూమి విలువ కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ పోతుందన్నమాట. సరే, ఇన్వెస్ట్ చేయడం ఓకే, కానీ దాన్ని మెయింటైన్ చేయడమెలా? ఆ తలనొప్పంతా ఎవరు చూసుకుంటారు? అస్సలు చింతించక్కర్లేదు, ఎందుకంటే వాళ్ల దగ్గర ఒక పక్కా మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉంటుందో చూడండి. ఫస్ట్ సాయిల్ టెస్టింగ్ చేస్తారు. తర్వాత లీగల్గా ఎలాంటి చిక్కులు లేని క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్ సెలెక్ట్ చేస్తారు. అందులో ఎర్రచందనం మొక్కలు నాటుతారు. వాటికి డ్రిప్ ఇరిగేషన్, సోలార్ సిస్టమ్స్ అన్నీ ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ చేశాక కంప్లీట్ మెయింటెనెన్స్ బాధ్యత కూడా కంపెనీదే. అంటే ఇన్వెస్టర్లు హ్యాపీగా టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు. మరి లాభాల మాటేంటి? ఇక్కడే ఉంది అసలైన కిక్. పంట చేతికొచ్చాక వచ్చే ప్రాఫిట్స్లో 60% వాటా కస్టమర్కి వెళ్తుంది. మిగిలిన 40% కంపెనీ మెయింటెనెన్స్ కోసం తీసుకుంటుంది. ఇదొక పర్ఫెక్ట్ ప్యాసివ్ ఇన్కమ్ మోడల్ కదా. ఇన్ని సక్సెస్ల తర్వాత ఇప్పుడు సాయి ప్రాపర్టీస్ వాళ్ల కెరియర్లోనే అతిపెద్ద మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్తో మనం ముందుకొస్తున్నారు. దాని డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం రండి. ఇన్నాళ్ల వాళ్ల ఎక్స్పీరియన్స్, వాళ్లు సాధించిన విజయాలు, వీటన్నింటినీ కలిపి ఇప్పుడు ఒకే ఒక్క మెగా వెంచర్గా మన ముందుకు తెస్తున్నారు. సాయి ప్రాపర్టీస్ హిస్టరీలోనే ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. ఒకసారి ఇక్కడ కీ హైలైట్స్ చూద్దాం. ప్రాజెక్ట్ సైజ్ ఏకంగా 300 ఎకరాలకు పైనే. కాన్సెప్ట్ ఏంటంటే ఇదొక రిసార్ట్ కమ్ ఇన్వెస్ట్మెంట్. మినిమం ల్యాండ్ 2 ఎకరాలు. మరి ధర ఎంతనుకుంటున్నారా? ఎకరాకి సుమారు 55 లక్షల రూపాయలు. సరే, ఇప్పటిదాకా నంబర్స్, ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ ప్రాజెక్ట్ అంతకు మించి. ఇది మన లైఫ్ స్టైల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. అదెలాగో చూద్దాం. ఊహించుకోండి, ఇది కేవలం ఫామ్ ల్యాండ్ కాదు, ఇది మీ పర్సనల్ వీకెండ్ గెటవే. ఎర్రచందనం మొక్కలతో నిండిన 2 ఎకరాల భూమి మీ సొంతం. అందులో ఒక 250 గజాల ఫామ్ హౌస్ కట్టుకునే ఆప్షన్. అంతేకాదు, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, సైక్లింగ్ ట్రాక్స్, అసలు ఒక లగ్జరీ రిసార్ట్లో ఏమేం ఉంటాయో అవన్నీ ఇక్కడుంటాయి. ఫైనల్గా ఒక్క మాట, ఈ వెంచర్ని కేవలం మనమేదో కొంటున్నామని అనుకోవద్దు. ఇది మన తర్వాత తరాలకు మనమిచ్చే ఒక గొప్ప వారసత్వ సంపద. అదెలాగో ఇప్పుడు మాట్లాడుకుందాం. చూడండి, ఖర్చుకి ఆస్తికి చాలా తేడా ఉంది. ఖర్చు అంటే డబ్బు పోయినట్టే. కాని ఆస్తి అలా కాదు, అది కాలంతో పాటు పెరుగుతుంది. ఇక్కడ మనం పెట్టే డబ్బు ఖర్చు కాదు, ఒక ఆస్తిని సృష్టించడం. ప్రకృతితో పాటు దాని విలువ కూడా పెరుగుతూనే ఉంటుంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో, చివరిగా చెప్పేది ఒక్కటే, ఇది కేవలం మనకోసం చేసుకునే పెట్టుబడి కాదు.
ఇది మన పిల్లలకి, వాళ్ల పిల్లలకి మనమిచ్చే ఒక అమూల్యమైన ఆస్తి. పెరుగుతున్న ప్రకృతి, పెరుగుతున్న సంపద, తరతరాలకు నిలిచిపోయే ఒక గొప్ప వారసత్వం.